హాయ్ గాయ్స్, పొద్దునే మనం ఏడికి వచ్చాం అనుకుంటున్నారా? మనం సంగారెడ్డి దగ్గర ఉన్న గణేష్ గడ్డకి అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చినామంటే మా కోడలికి అన్నప్రసాదం చేపిస్తా అని చెప్పిండ్రు. భక్తులు అయితే చాలా ఎక్కువ ఉన్నారు గైస్. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటది అంటే సంగారెడ్డి నుండి ఇస్నాపూర్ వెళ్లే దారిలో రుద్రారం సమీపంలో ఉంటది. ఇక్కడ అసలు స్పెషల్ ఏంటంటే మనము ఏదన్నా కోరిక అనుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట అని చాలా మంది భక్తులు చెప్తున్నారు. ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసే వారి కోసం సపరేట్ గా ఇలాంటి పేపర్స్ టెంపుల్ లో గజస్తంభం దగ్గర దొరుకుతాయి. మీకు అది తీసుకొని ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే టెంపుల్ లో 80% ప్రతి ఒక్కరి చేతిలో 108 ప్రదక్షిణాల కోసం కాగితాలు కనిపిస్తున్నాయి. పెన్నులు అయితే మీరు ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటే బెటరు. మేము కరెక్ట్ గా మధ్యాహ్నం టైంలో వచ్చేసినాము టెంపుల్ కి. అందుకే భక్తులందరిని ఆపేసి హారతి ఇచ్చి దేవునికి ప్రసాదం పెట్టేసిండ్రు. ఫస్ట్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది అనమాట. పూజారి గారు మొత్తం డోర్ పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసిండు. మేము అందరము దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కన చాలా మంది వ్రతాలు చేస్తుండ్రు. అక్కడికి వెళ్ళిపోయినాము. మేము మొన్న ఆదివారం రోజు వెళ్ళినాం కాబట్టి అందరికి హాలిడే అని చాలా మంది వ్రతాలు చేసిండ్రు. ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారము చాలా పబ్లిక్ వస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి మొక్కుతారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళందరూ ఇక్కడ గజస్తంభం దగ్గర పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. చూడండి, కొందరు 41, 108, 21 అలా ప్రదక్షిణాలు చేసినట్టు టిక్ మార్క్ పెట్టుకున్నారు. గణేష్ దగ్గర దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా బింగిల్ తీయాలని చెప్పిండ్రు. సో నేను కూడా 11 సిటప్స్ తీసిన. ఇక్కడ మెయిన్ టెంపుల్ దర్శనం తర్వాత పక్కన ఉన్న చిన్న టెంపుల్స్ వెళ్ళిపోయినాము. ఆ తర్వాత మనకి ఇష్టమైన పంచముఖ హనుమాన్ స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చేసి టెంకాయలు కొట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయినాము. ఇక్కడ ముడుపు కడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకము. ఇక్కడ రావి చెట్టు, మేడి చెట్టు రెండు కలిసి ఉంటాయి అనమాట. మీరు రావి చెట్టు, మేడి చెట్టు రెండు చెట్లు ఒక్క దగ్గర కలిసి ఉండడం ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చే భక్తులు అయితే ప్రతి వారము చాలా మంది ఇక్కడ ముడుపులు కడతారు. అందుకే ఇన్ని గనం ఉన్నాయి. ఇక్కడ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నదానం దగ్గరకు వచ్చేసాము. లైన్ అయితే చాలా పెద్ద ఉంది. ఆకలి కూడా చాలా అవుతుంది. చాలా సేపు వెయిట్ చేసి లైన్ లోకి వచ్చేసాము. అయినా కానీ లైన్ ఏ మాత్రం తగ్గలేదు. అక్కడ ప్రసాదం తినేసి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు మనం వెళ్తున్న నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఏం టెంపుల్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.